చిన్నారెడ్డి ఆయన కూడా ఓలాయన? చిన్నారెడ్డి కూడా అన్నారు 2 ఎకరాలు ఎండిపోతే 2 లక్షల ఎకరాలు అంటారు ఏందని అన్నాడు కాంగ్రెస్ ఏంటి ఉపాధ్యక్షుడు కూడా. నేను ఏం చెప్తాను, కాంగ్రెస్ మాటలకు ఉమ్, అడ్డు లేదు అదుపు లేదు. ఉమ్, ఇలా రాష్ట్రంలో తాగునీరు లేక ప్రజలు, ఉమ్, సాగునీరు లేక రైతులు, ఒక తడి పంటని ఇస్తేనే పంట బయటపడదని రైతాంగం ఇటువైపు ఒకవైపు గోసపడతా ఉందయ్యా. గోసపడుతున్న రైతాంగానికి ఒక సమీక్ష పెట్టాల్సిన అవసరం ఉందిగా లోకేష్ గారు. ఓ సమీక్ష పెట్టాలి లోకేష్. మిర్రర్ టీవీ నేను అడుగుతా ఉన్నా, ఒక రైతు సంబంధించి ఎన్ని ఎకరాల్లో పంట అయినది, ఉమ్, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, రైతుకి ఏమిస్తే లాభం జరుగుతుంది, ఏమిస్తే వాళ్ళకు ఓదార్పిస్తామని చెప్పేసి చేయాలి. ఎందుకు పోతే ఢిల్లీకి అయితే పోతున్నావు 12 సార్లు విమానం మీద. ఆయన అసలు పంటలు ఎండిపోతలేవు కాబట్టి సమీక్ష చేస్తలేను అంటుండే ఆయన. నేనేం చెప్తున్నా, ఇప్పుడు రైతుల దగ్గర పోయి నేను నా ఊరికి రా, నేను చూపెడతారా, ఎక్కడికెళ్ళకు రా, లేదంటే భువనగిరికి రా, భువనగిరికి నేను చూపెడతాను చెప్తున్నా కదా. ఎవరన్నా ఇప్పుడు ఆయన ఒక ఆయన వెనక ఇప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా మంత్రి, ఆయన పోయిండుగా కరెంట్ ఇస్తలేదు అని చెప్పేసి సబ్-స్టేషన్ల దగ్గర పోయిండు కదా, లాగు బుక్కులు చూసింది కదా. ఇవాళ ఎండిన పొంట దగ్గర నేను రా, కోమరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నేను పిలుస్తున్నా రా అంటున్నా. నేను కరెంట్ పోతే సస్పెండ్ చేస్తారట. కరెంట్ పోతే కాదు, నేను ఎండిన పొలం దగ్గర పోదా, రైతు దేంతో కొడతారో, రైతు బంధు ఇస్తే చెప్తూ కొట్టాలన్నావు కదా, ఎండిన పొలం దగ్గర పోదా, రైతు ఎవరిని ఎంతో కొడతారో చూద్దాం అంటున్నా నేను ఇవాళ. కాబట్టి 100కు 100% ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతుల సమస్యల పట్ల అవహేళన చేస్తా ఉందో, రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో రైతాంగం బుద్ధి చెప్పాలని చెప్తా ఉన్నా. మహిళలు 500 గ్యాస్ కనెక్షన్ల మీద అబద్ధం ఆడిరో మహిళలు బుద్ధి చెప్పాలంటా ఉన్నా. నిరుద్యోగ వృత్తి మీద అబద్ధమైన కాంగ్రెస్ కు నిరుద్యోగులు బుద్ధి చెప్పాలంటున్నా. ఇవాళ విద్యార్థులు వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్తా ఉన్నా. ఇవాళ సబ్బండ వర్గాల ప్రజల్ని ఆకాంక్షలు నెరవేర్చకుండా అన్యాయం చేస్తూ అబద్ధ హామీలను ఇచ్చి ఇవాళ తెలంగాణ రైతుల నోట్లో, తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ పార్టీని ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో బొందబెట్టమని చెప్పి అడుగుతా ఉన్నా. కేసీఆర్ నాయకత్వం ఉన్నది మీకోసం, కేసీఆర్ గారు ఆలోచన చేసి తెలంగాణ ప్రజల కోసం, కేసీఆర్ ఆలోచించేది ఈ తెలంగాణ జిగేల్మని ఎట్లా చూస్తే వీళ్ళేమో మొత్తం కూడా అంధాకారం చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. కాబట్టి 100కు 100% కేసీఆర్ కోల్పోవడం ద్వారా తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో ఇలా తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు, రైతాంగం చెప్తా ఉంది, ఏడుస్తా ఉన్నారు. ఇలా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో చూసిన ఏడుస్తుండ్రు రైతు కేసీఆర్ మాటలు విని. కాబట్టి 100కు 100% కేసీఆర్ గారిని కోల్పోవడం ద్వారా తెలంగాణ ప్రజలు, రైతాంగం, యువకులు, మహిళలు ఇలా ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసింది. కాబట్టి 100కు 100% పార్లమెంట్ ఎలక్షన్లో బలైన వర్గాలకు బీఆర్ఎస్ పట్టే అవకాశం ఇచ్చింది. కాబట్టి కారు గుర్తు పైన ఓటేసి పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మేము మిర్రర్ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక్కటి భాష విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ చెంచల్ కూడా చిప్పకూడ తినిపిస్తా బిడ్డ, డ్రాయర్ల కాంచి అంటే అండర్వేర్ల కాంచి కూడా పీకిస్తా బిడ్డను అన్న మాటలు ఎట్లా ఎట్లా చూస్తారు మీరు? డయర్ల కంపెనీ పెట్టుకుంటా రేవంత్ రెడ్డి అంటాను నేను, డయర్ల కంపెనీ డైరెక్ట్ వేదిక డయర్ల కంపెనీ, ఇప్పుడు డయర్ల కంపెనీ ఏమైనా పెట్టుకుంటా రేవంత్ రెడ్డి అంటున్నా నేను. ముఖ్యమంత్రి పని చేయమని డయర్ల కంపెనీ పెట్టుకుంటే ఏందా నువ్వు? ఏమైనా ఆక్సో బని నోడు నీకు ఫోటో వస్తున్నా అనుకుంటా, ఆక్సో డయర్లో ఆక్సో బని అంటే ఫోటో వస్తున్నా అనుకుంటా. నేను గమ్మతుర్రేదో నాకు అర్థం. ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి ముఖ్యమంత్రి పదవి అనుభవించమని ఏం చెప్తా ఉంటే ప్రజలకు సర్వీస్ చేయమంటే పేగులు మెడకేసుకున్నట్టు పోటీ కొడతావు అని ఏమన్నా? మా కేటీఆర్ చెప్పిన కదా పోటీ కొడతావు అని అంటాను నేను. నేను పేగులు మెడకేసుకుని అంటాడు, భూమిలో పాతి పెడతాను కూడా అంటాడు, ఇష్టం డయర్లు కూడా వీక్ కొడతాను అంటాడు. డయర్ల కంపెనీ పెట్టుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా? నేను చెప్తున్నా కదా, వీక్లీక్స్ పత్రిక అనే దానికి అధిపతనే కావాలి, లేదా ఆక్సో డయర్ల దానికన్నా అధిపతనే కావాలి. నేను అంతకంటే ఇంకా నేను ముఖ్యమంత్రి పట్టుకొని నేను మాట్లాడలేకపోతున్నా నేను. ఎందుకంటే నాకు నేను డాక్టరేట్ చదువుకున్నా, 20 ఏళ్ళు రాష్ట్ర రాజకీయాలు వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడడం తప్పులేదు. నాకు విజ్ఞత ఉంటది. ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ఏం విశ్వసిస్తారు అనుకుంటున్నావు జనాలు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను, అదే పేద ప్రజలకు ఏమైనా కట్టిన ఆయన డబుల్ బెడ్రూమ్ 25 లక్షలు ఇచ్చినట్ట నేను చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు 25 లక్షలు ఇల్లు ఇచ్చిందని చెప్పింది. మీరు ఎన్ని రోజులు అధికారంలో అయినా 50 ఏళ్ళు అధికారంలో ఉన్నారు అంటే 50 ఏళ్లలో 25 లక్షలు ఇచ్చిరంటే సంవత్సరానికి 50 వేలు ఇచ్చినట్టు. సంవత్సరానికి 50 ఏళ్లలో మేము 9 ఏళ్లలో 3 లక్షల ఇల్లు కట్టించినాం, అంతే కదా? 3 లక్షల ఇల్లు కట్టించినాం. 25 లక్షలు ఎక్కువనా 3 లక్షలు ఎక్కువనా? 9 ఏళ్ళలో మేము కట్టి 9.5 ఏళ్ళలో మేము కట్టింది. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయ్యా మా నాయకుడేమో ప్రజల కోసం కొట్లాయండు, నువ్వేమో తెలంగాణకు వ్యతిరేకంగా కొట్లాడినావు. మా నాయకుడేమో తెలంగాణ ప్రజలకు నీళ్లు కావాలని కొట్లాయండు, నువ్వేమో ఆంధ్రాకి నీళ్ళట తీసుకుపోవాలని కొట్లాడినావు. మా నాయకుడేమో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం కొట్లాయండు, నువ్వు చంద్రబాబు నాయుడు యొక్క గౌరవం కోసం కొట్లాడినావు. మా నాయకుడేమో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఎట్లా వస్తుంది బస్తా అనుకుంటే కేసీఆర్ తెలంగాణ వస్తుంది మా నాయకుడు కలగన్నాడు, నువ్వు తెలంగాణ రాకుంటే ఎట్లా చేయాలని ఆలోచన చేసినావు. ఇక తెలంగాణ వచ్చినాకన్నా మంచిగా బతామేమో అనుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మళ్ళీ ఏం చేసిన ఓటుకు కేసు పట్టుకొని ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టాలని స్టిఫెన్సన్కు 50 లక్షలు ఇచ్చి దొరికినావు. 50 లక్షలు ఇచ్చి ఆడ దొరికినావు, నువ్వు దొరికినావు చెంచల్ కూడా జైల్లో అనుభవించినావు. ఇక రోజు గుర్తొస్తున్నాడు జైలు, నాకు అర్థం కాదు. ఇప్పుడు మా నాయకుడు జైలు ఎందుకున్నాడు? ప్రజల కోసం ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రం కోసం జైల్లో ఉన్నాడు మా నాయకుడు. నువ్వేమో
ఓటుకు నోటు కేసులో 50 లక్షలు దొరికి అడ్డంగా దొరికి నువ్వు చెంచల్ కూడా జైల్లో ఉన్నావు. ఇక నీ జైల్లో ఉన్నది నువ్వు నాయన, అడ్డంగా దొరికి ఉన్నది జైల్లో ఉన్నది. కాబట్టి మళ్ళీ జైలు గుర్తొస్తున్నట్టుంది రేవంత్ రెడ్డికి. అంటే ఓటుకు నోటు కేసు ఏమైనా కళలు వచ్చిందో నాకు అనిపిస్తుంది. అందుకనే జైలు 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 అంటుండు. ఎందుకంటే ఏమైనా మోడీ ఏమైనా చేస్తే కలవరిస్తుండు జైలు జైలు. అంటే చెంచల్ కూడా జైల్లో ఉన్న అనుభవం ఉంది కదా. మోడీ మళ్ళీ ఏమైనా ఓటుకు నోటు కేసు తెరిచి మళ్ళీ జైలు వేస్తే నాకు జైలు గుర్తొస్తుంది. ఊరికే జైలు 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 అంటుండు. కాబట్టి ఆయనకు జైలు పోవాల్సింది చంద్రబాబు నాయుడు అలా దోస్తు ఈయన రేవంత్ రెడ్డి పోతాడు తప్ప కేసీఆర్ కాదు నాయన. నువ్వు ఒకవేళ నీకు ప్రేమ ఉందిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నావు కదా, ఈ రాష్ట్రంలో నువ్వు కూడా ఇచ్చినావు 5 లక్షల రూపాయలు ఏదో అన్నావు కదా, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను కదా, ఆ పేదోళ్ళకి ఇల్లు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ జైలు ఎందుకు నాయన కట్టేది? నువ్వు ఆల్రెడీ జైల్లో ఉండొచ్చు. నువ్వు మా నాయకుడు జైల్లో ప్రజల కోసం ఉన్నాడు, నువ్వేమో ఓటుకు నోటు కోసం పోయి జైల్లో ఉన్నావు. ప్రజలకు ఏమైనా పేదోళ్ళకి ఇల్లు కట్టారు అదరా నాయన? పేదోళ్ళకి ఇల్లు కట్టామంటే నువ్వు డబుల్ బెడ్రూమ్ చెంచలు కూడా జైల్లో కట్టిస్తే ఏం మాట్లాడుతున్నావు? అర్థం ఉందా రేవంత్ రెడ్డి? అర్థం ఉందా నువ్వు ఇలా? కాబట్టి ఈ మాటలు ఆపుకో, పరిపాలన మంచిగా చెయ్యి. ఎందుకంటే కొడంగల్లో పోయి ఏడుస్తుండు, ఒకటే ఏడుస్తుండు, కెక్కి ఏడుస్తుండు, నా ప్రజలారా 50,000 మెజార్టీ అని చెప్పేసి. కొడంగల్ అర్థమైపోయింది ఇలా. ఆల్రెడీ బట్టి విక్రమార్క ఆల్రెడీ గుంపు పెంచి ఇది కూడా ఒకటి ఏంటంటే ఈ మన చేనేత కార్మికుల్ని వ్యంగ్యంగా మాట్లాడు. ఏదైతే సిరిసిల్లకు సంబంధించిన కాండమ్స్ అమ్ముకోండి అంటే అప్పుడే కేసీఆర్ గారు ఆ మాట అని ఉండరు. ఏదో కోపంలో చేనేత కార్మికులు అంత మాట అంటారు అని ఉండొచ్చు. అలా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది ఈ రాజకీయాలు? అసలు సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గతంలో తెలంగాణ ఎట్లుందంటే రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండే. కాబట్టి ఉరిసిల్లా సిరిసిల్ల అనేది సిరులసిల్లగా మారాలి తప్ప ఉరిసిల్ల కాదని చెప్పేసి సిరిసిల్ల బతుకులు మార్చాలని చెప్పేసి చేనేత కార్మికుల కోసం ఇలా బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి 4,000 కోట్లు కేటాయించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల కాలంలో 4,000 కోట్లు కేటాయించి బతుకమ్మ చీరలు చేస్తే వీళ్ళు వచ్చిర్రు కథం బతుకమ్మ ఆర్డర్లు తీసేసారు. బతుకమ్మ ఆర్డర్ తీసేయడం ద్వారా ఇలా ప్రతి నెల 20,000 రూపాయల ఆదాయాన్ని ప్రతి నేత కార్మికుడు కోల్పోయింది సిరిసిల్లాలో. ఇలా కోపం దేని మీద కోపం ఉన్న సిరిసిల్ల నేత కార్మికులు ఏంటంటే కేటీఆర్ గెలిపించారు కదా, కేకే మహేంద్రని గెలిపించలేరు కదా. కాబట్టి మనం కాంగ్రెస్ కేకే మహేంద్ర ఎందుకు కోపం చెప్పు? ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చేది సిరిసిల్ల నేత కార్మికులకే కదా. ఓటేయకపోతే నేను ఆయన ఈ బాధంతా ఓటు నాకెందుకు సిరిసిల్లలో వేయలేరు, కేటీఆర్ ఎందుకు గెలిపించారు, బాబా అమర్ది కలిసి రోజు వాయిస్తున్నానని ఆయనే చెప్పింది కదా. ఒక టీవీ ఛానల్ చెప్పింది కదా, బాబా అమర్ ఒక హరీష్ రావు ఒక కేటీఆర్ కలిసి రోజు నన్ను వాయిస్తుర్రు, నేను ఇంకా ఏం చదువుకోకముందు అన్నాడు కదా. సిరిసిల్ల ఓడిపోతే బాగుండనే పాలతో నేను చేస్తుండే. సిరిసిల్ల గెలిపించింది ఎవరు? చేనేత కార్మికులు, కేటీఆర్ని. కాబట్టి ఈ సిరిసిల్లలో చేనేత కార్మికులని ఇబ్బంది పెట్టాలి. కాబట్టి ఏం చేయాలి? బతుకమ్మ ఆర్డర్ని తొలగించాలి. ఇలా 100% బతుకమ్మ ఆర్డర్ని తొలగించింది వాళ్ళ మీద కోపం మీద, కేటీఆర్ మీద కోపంతో సిరిసిల్ల నేత కార్మికులను ఇబ్బంది పెట్టడం కోసం బతుకమ్మ ఆర్డర్లు తొలగించారు. మేము చేనేత మిత్ర పెట్టిన వాళ్ళ కోసం, పవర్లూమ్ హ్యాండ్లూమ్ చేనేత కార్మికులు ఆదుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేసినాం. ఇటువంటి ప్రయత్నాలు కేసీఆర్ ప్రభుత్వం చేస్తే ఈ నాయకుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వారి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి మాత్రం ఏందో కండోములు అమ్ముతారా పాపడాలు అమ్ముకోరని చేనేత కార్మికుల్ని విమర్శ చేస్తా ఉన్నారు. ఒక ఆయన రైతులు చెప్పుతో కొట్టం అంటాడు, ఒక ఆయన చేనేత కార్మికుల్ని పాపడాలు అమ్ముకో కండోములు అమ్ముకొని చెప్తాడు. మరి ముఖ్యమంత్రి గారు ఎక్కి ఏడుస్తుండే వెనకమ్మ పడే కోడంగల్లా. కాబట్టి ఇదంతా కుర్చీ మీద కోపం, కుర్చీ మీద ప్రేమ తప్ప ప్రజల మీద ప్రేమ లేదని తేలిపోయింది. విమానం మీద ప్రజల పట్ల ప్రజల ప్రయోజనాలు కాదు, వాళ్ళకి విమానం మీద ప్రేమనే. పైలట్ మీద విమానంలో పోవడం తప్ప, వీళ్ళకి ఢిల్లీకి పోవడం తప్ప గల్లీలో యాత్రలు చేసి తెలియదు ఇలా. ఇప్పుడు కేటీఆర్ గారి గురించి వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతాం. మీ ఉమ్మడి ఏది నల్లగొండకు సంబంధించిన మంత్రి ఎవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు కదా. ఆయన ఏమన్నారంటే కేటీఆర్ నెక్స్ట్ తట్టబుట్ట చదువుకొని పోతాడు, హరీష్ రావు ఏమో మేడిగడ్డల అవినీతి జరిగింది ఆయన పోతాడు, ఇటేమో బీఆర్ఎస్ అధినేత ఏమో కాలు ఇరిగి పడ్డాడు, ఆయన పని అయిపోయింది, లిక్కర్ స్కామ్ లో ఆమె వెళ్ళిపోయింది. మొత్తానికి తెలంగాణలో అసలు ఏంది బీఆర్ఎస్ ఉండదు. నిజంగా ఆ పరిణామాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇప్పుడు 2001 నుంచి పార్టీ పెట్టిన టీఆర్ఎస్ 2001 పెట్టగానే కేసీఆర్ మీద చాలా రకాలుగా అన్నారు. ఏ పుగల పుట్టింది మగల పోద్ది అని కూడా అన్నాడు. పక్కన నుండి కేసీఆర్ గొంతు పిస్తే చచ్చిపోతానని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ ని చంపుతామన్న వాళ్ళు వాళ్ళే చచ్చిపోయారు. ఇక్కడ నుంచి తరిమేస్తాం అన్న వాళ్ళంతా పారిపోయారు అమరావతికి. ఎవరు పోయారు? పారిపోయారు. మీ లీడర్లు పారిపోయారు. కాంగ్రెస్ పార్టీ పారిపోయింది. తెలంగాణ తెచ్చింది కేసీఆర్, ఇక్కడ ఉన్నది కేసీఆర్, ఏలింది కేసీఆర్. కాబట్టి కేసీఆర్ గారు ఒక మాట అంటున్నారు అంటే వీళ్ళు ఏదో ఉత్తగానే అంటలేరు, ఇలా అక్కస్తో అంటా ఉన్నారు. కాబట్టి 100% కేసీఆర్ ని ఖతం చేయాలన్న వాళ్ళందరూ ఖతమయ్యారు కదా. చంద్రబాబు నాయుడు ఖతమే,
ఒక ఆయన పావురాలు గుట్టలే ఒక ఆయన కథమే. ఇప్పుడు నేనేమంటాను, నేను బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ ని ఆ రోజు గొంతుకలో బిస్కేద్దాం అన్న వాళ్ళు మొత్తం ఈ మంత్రివర్గం మొత్తం ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరినీ చేర్చుకున్న వాళ్ళు ఉండరు కదా, వీళ్ళందరూ ఫిరాయింపులు పోతించి ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పరాదు నేను అంటున్నాను. కాబట్టి కేసీఆర్ అంతే సామాన్యుడు కాదని ఆయన మీరు అనుకుంటారేమో. కేసీఆర్ రాజకీయ చాణక్యం ముందు మీ ఆటలు సాగవు, మీ మాటలు సాగవు, మీ చేతలు సాగవు. ఎవరైతే మీరు అందరిని పంపిద్దాం అనుకో మీరే పోయారు తప్ప కేసీఆర్ ఏం పోలేడు. 100% ఈ తెలంగాణ ఉన్నన్ని రోజులు, ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నన్ని రోజులు, ఈ తెలంగాణ గడ్డ ఉన్నన్ని రోజులు గులాబీ జెండా ఉంటది, కేసీఆర్ నాయకత్వం ఉంటది. మీకు నాయకుడు లేడు, రాహుల్ గాంధీ ఏమో పప్పు అయ్యండు, కిందనే మీరు మీరేమో ఇక్కడ 30 తెలంగాణకు మీరు 30 ఆయన పప్పు అయ్యండు. ఇక్కడ ఉన్న నాయకులు తెలంగాణకు 30 రాహుల్ గాంధీ ఏమో పప్పు అయ్యండు. మా నాయకులు ఒకవైపు కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు ఎంతో మంది లీడర్లు ఉన్నాం మేము. 65 లక్షల మంది సభ్యత్వంలో కేసీఆర్ గారికి లెక్క అనేక వెపన్స్ ఉన్నాయి, కేసీఆర్ లెక్క మాట్లాడే వెపన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంతమంది నాయకులు పోతారా? మీరు అధికారం వచ్చినా కూడా ఆగమం అవుతారు వాళ్ళు. అధికారం వచ్చి కూడా ఆగమం అవుతుంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. అమలు చేయకుండా ఆగమం అవుతుంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఒకసారి బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పోదాం. రఘునందన్ రావు, హరీష్ రావుని కావచ్చు, అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, మిమ్మల్ని బట్టలిపి కొట్ట అనే పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. దానిపైన మీ స్పందన, మీ నాయకుడు అలా అనడం ఎంత ఎట్లా? ఇప్పుడు రఘునందన్ రావు అంటే మాకు గౌరవం ఉంది, ఎందుకంటే మా పార్టీ ప్రొడక్ట్ కాబట్టి. సరే మీకు గౌరవం ఉండొచ్చు, మరి ఆయన అలా మాట్లాడుతున్నాడు కదా. మా గౌరవం ఉంది, మా పార్టీ ప్రొడక్ట్ కాబట్టి. నేను తయారు చేసింది గులాబీ జెండా. ఓకే, అవకాశం రాలేదు, బీజేపీలో పోయిను, ఎమ్మెల్యే అయిను, సంతోషం కాదను. ఇప్పుడు ఒక పెద్ద హరీష్ రావు ఒక బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణలో, ఒక రాజకీయ నాయకుడు, ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 8 సార్లు గెలిచాడు ప్రజల యొక్క చేతితోటి. ఎప్పుడు మన యొక్క ఆధిక్యం పెరిగింది తప్ప ఎప్పుడు తగ్గలేదు. అటువంటి నాయకుని పట్టుకొని ఆ రఘునందన్ రావు లాంటి ఒక సీనియర్ నాయకుడు అట్లా మాట్లాడడం తప్పు కొంచెం. ఎందుకంటే మేము చిన్నవాళ్ళం. ఇప్పుడు రఘునందన్ రావు లాంటి వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడవచ్చు, కానీ అది మాకు భావ్యం కాదు. ఎందుకంటే డాక్టరేట్ చదువుకుని విద్యార్థి ఉద్యమంలో ఉండి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి నువ్వు ఇలా బీజేపీని మెప్పించాలంటే ఏమైనా మాట్లాడగానే హరీష్ రావు తిడితే మెప్పిస్తున్నట్ట నేను అంటావన్నా. నేను బీజేపీని మెప్పించాలంటే ప్రజలలో గెలిచి మెప్పించు అనేదంటే, బీజేపీని మెప్పించాలంటే దుబ్బాకలకు గెలిచి ఎట్లా అరే రఘునందన్ రావుకి ఇమేజ్ ఉందని చెప్పినావో గట్టనే ఇప్పుడు ఎంపీ గెలిచి మెప్పించు తప్ప హరీష్ రావుని తిడితే నీకేం వస్తారని చెప్పనా. ఇప్పుడు హరీష్ రావు గారు 100% మెదక్ సీటు గెలవబోతా ఉన్నాడు. ఆ కోపంతో హరీష్ రావుని తిడితేనన్నా కనీసం నాకు ఓట్లు నాకు పడతాయి అనుకుంటున్నాడు. తప్పది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా అదొక పాయింట్, ఒక 10 పాయింట్లు ఉంటే అదొక పాయింట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి దురుసు ప్రవర్తన కావచ్చు, అది అట్లా ఆయన కూడా ప్రవర్తిస్తున్నాడేమో. ఇప్పుడు దురుసు ప్రవర్తన అనేది అధికారంలో తీసుకొస్తుంటే తప్పది. ప్రజలు కూడా చూస్తారు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా లాంగ్వేజ్ ఏంది, నేను ఎట్లా మాట్లాడుతా ఉన్నా, ప్రజలకు ఏం ఇండికేషన్స్ ఇస్తా ఉన్నా, భవిష్యత్తు రాజకీయాలు చేసిన వాళ్ళకి ఎటువంటి ఇండికేషన్ ఇస్తాను చూస్తారు. చిన్నపిల్లలు కూడా చూస్తారు కదా. కాబట్టి మాట ద్వారా మాత్రమే రాజకీయాలు సక్సెస్ అవుతామంటే తప్పు. మాట్లాడే తరీకి వేరు ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి. మాట్లాడే విధానంలో నువ్వు సంధించే ఏదైతే ఆ ఆన్సర్స్ ఉన్నాయో, సంధించే క్వశ్చన్స్ ఉన్నాయో ప్రజల ఆమోదం మేరకు ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అనేది రాజకీయ నాయకులకు చేసి సూచన ఇవ్వాలని. కేసీఆర్ గారు ఇట్ట మాట్లాడలేదు. కేసీఆర్ ఎందుకు మాట్లాడినప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడండు, తర్వాత మాట్లాడిండా? తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడండు. ఓ సందర్భంలో కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా ఓ సందర్భంలో అంటే దాన్ని తీసుకొచ్చి ముందర పెడతా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన హామీ ఏదైతే విభజన హామీలు ఉన్నాయో తీసుకురాలేదు కాబట్టి ఆ విషయంలో అన్న సందర్భమే తప్ప ఏదో రాజకీయాల కోసం మాట్లాడిన సందర్భం కాదది. కాబట్టి ఇలా రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కొంత వయసు రీత్యాన గౌరవం ఇవ్వాలి, ఒక మాజీ ముఖ్యమంత్రిగానైనా గౌరవం ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడికైనా గౌరవం ఇవ్వాలని చెప్పి ఇలా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాలాంటి వాళ్ళకు మీరు మోడల్గా ఉండాలి తప్ప మీరు ఈ విధంగా మోరీలు లెక్క మీ నోరీలు ఉండొద్దని నేను మాలాంటి నాయకులకి, భవిష్యత్ నాయకులకి, ఫ్యూచర్ నాయకులకి మీరు మోడల్గా ఉండాలి తప్ప ఈ రాష్ట్రంలో మోరీల లెక్క ఉండకండి అని చెప్తున్నాను నేను మీ నోరులు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్.